అనుకోవచ్చు. ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. ఏమంటారు ప్రేమ్ గాంధీ గారు? ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. మేము ఈ పర్సెంట్కి వెళ్ళాము, 47కి మేము డెవలప్డ్ కంట్రీగా మార్చేస్తామని చెప్తున్నారు. లేదు ఈసారి అంటే నెక్స్ట్ టైం కూడా కాదు, 29 గురించి కూడా మాట్లాడారు. 24లోనే సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, ప్రధానిగా కూడా కేసీఆర్ అయ్యే అవకాశం ఉందనేది. దక్షిణ భారతదేశం సమయం లేదు, దీని గురించి క్లారిటీ తీసుకొని క్లోజ్ చేద్దాం ప్లీజ్. సమయం లేదు. కేసీఆర్ గారు ఏమనుకున్నారో తెలియదు. ఆయన మొదటి నుంచి కూడా మళ్ళీ ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడిండా, ఎక్కడ మాట్లాడినా తెలియదు. ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం రావాలంటే అన్ని పార్టీలు కలయిక జరగాలి, ఎక్కడన్నా సమావేశం జరగాలి, ఎక్కడన్నా జరగాలి. ఆయన పిలిచిన సమావేశానికి ఒక సమావేశానికి మమతా బెనర్జీ రాదు, ఇంకో సమావేశానికి ఇక్కడ మన తమిళనాడు నుంచి వచ్చే నాయకులు రారు, స్టాలిన్ రాలేదు. మళ్ళీ ఎట్లా సాధ్యమవుతుందో ఆయన ఉమ్మడిగా ఏదో చేయాలనేటువంటి ప్రయత్నము, ఒక కూటమి చేయాలి, థర్డ్ ఫ్రంట్ చేయాలన్నప్పుడే సహకరించలేదు. ఇప్పుడు ఎక్కడికైనా సహకరిస్తారు. తెలుసు రాష్ట్రంలో పరిస్థితి అందరికీ తెలుసు, ఆ పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. తెలిసినప్పుడు ఎక్కడికైనా సాధ్యమవుతుంది. ఇంకా మొన్న మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాము. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఎప్పుడు సహకరితంగా ఉన్నాడని జగన్తో ఎప్పుడు కూడా ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఎట్టి పరిస్థితి సహకరించేటువంటి దాఖలాలు లేవు. మరి ఇదే ఆకాశ సాగర్ విషయానికి వచ్చేటికి ఈ పార్టీలో మాట్లాడున్నాయి, జగన్ సపోర్టివ్ గా ముందుకెళ్తున్నారని చెప్పి. ఇక అట్లా మాట్లాడాలని కూడా రెండు పార్టీలు మాట్లాడుతాయి. ఇప్పటిదాకా కౌశిక్ గారు, కాంగ్రెస్ కౌశిక్ గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ కావాలని 5-6 సీట్లు డమ్మీలను పెట్టిందంటారు. మళ్ళీ అదే బీఆర్ఎస్ యాదగిరి గారు చెప్తున్నారు కాంగ్రెసే కావాలని డమ్మీలను 5-6 మందిని పెట్టింది. అంటే ఈ రెండు పార్టీల బలబలాలు సరిగా లేక మేము ఓడిపోవడానికి, అంటే వాళ్ళు ఓడిపోతున్నారు అనే దానికి ఏదో సంకేతం చూపించారు. ఏమని, మేము కాదు ఆ పార్టీ డమ్మీని పెట్టిందని అంటారు, ఈ పార్టీ డమ్మీ పెట్టింది. ఈ రెండు పార్టీల అర్థం ఏంది? భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది. నిన్న కార్యకర్తలు గానీ అన్ని చోట్ల కూడా చూసి నేను ఒక 5-6 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు తిరిగిన. హైదరాబాద్ విషయం ఏంటి మీదేనా, లేదంటే ఏదైనా డౌట్ గా ఉందా? టఫ్ ఫైట్ అనుకుంటున్నారా? చాలా టఫ్ ఫైట్ ఇస్తాం. ఒకవేళ ఎర్జులు ఉంటాం, అవకాశం ఉంటే మా కోటలో కూడా పడే అవకాశం. కౌశిక్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా